మీనాక్షి యాక్షన్ సీరియస్ రియాక్షన్. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ యాక్షన్ లోకి దిగారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ తుది గడువు ముగుస్తూ ఉండటంతో పార్టీ నేతల పనితీరుపై సీరియస్ గా దృష్టి సారించారు. పార్టీ అప్పగించిన బాధ్యతల్లో అలసత్వం వహించిన నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవుల్లో ఉండి పనిచేయని నేతలకి ఊహించని పనిష్మెంట్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. తొలి రోజు ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నాయకులతో మీనాక్షి నటరాజన్ జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయి వివరాల ఆధారంగా పరిశీలించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలు చేపట్టిన కార్యక్రమాలు, పూర్తయిన పని, ఇంకా మిగిలి ఉన్న పనిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచని నేతలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్లక్ష్యం చేయడంపై నేతలను నిలదీశారు. పార్టీ కార్యక్రమాలను సీరియస్ గా తీసుకోవాలని, నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే నేతలను ఉపేక్షించేది లేదని ఘాటుగా హెచ్చరించారు. పార్టీ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించని నాయకులపై కఠిన చర్యలుంటాయని తేల్చి చెప్పారు. అవసరమైతే బాధ్యతల్లో అలసత్వం వహించిన నేతలను పార్టీ పదవుల నుంచి తొలగిస్తామని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. పార్టీ పదవులిచ్చింది బాధ్యతలు నిర్వహించేందుకే అని, అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేస్తే పదవుల్లో కొనసాగించే ప్రసక్తే లేదని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీ యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రక్రియలో పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదే సమయంలో పార్టీ అభ్యర్థుల కోసం జరుగుతోన్న కసరత్తులపైన సమీక్ష కొనసాగుతోంది. పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో పార్టీ బలాబలాలు, నేతల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, రాబోయే రాజకీయ కార్యాచరణపై మీనాక్షి నటరాజన్ వివరాలు సేకరిస్తున్నారు. మంగళవారం జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలతో జూమ్ ద్వారా మాట్లాడి ఎస్ఐఆర్ తో పాటు పార్టీ పరిస్థితిపై ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. బుధవారం హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష జరగనుంది. స్థానికంగా పార్టీ కార్యక్రమాల అమలు, నేతల పనితీరు, సంస్థాగత వ్యవహారాలపై చర్చించనున్నారు. గురువారం నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు. దీంతో 4 రోజుల పాటు కొనసాగే పార్లమెంటు నియోజకవర్గాల వారి సమీక్షలు పూర్తి కానున్నాయి. ఈ 4 రోజుల సమీక్షల్లో ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం ద్వారా పార్టీ పరిస్థితిపై పూర్తిస్థాయి అంచనాకు రావాలని మీనాక్షి నటరాజన్ భావిస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతం, నేతల పనితీరు, సమన్వయం, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ఈ సమీక్షల్లో కీలకంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియ తుది గడువు వేళ మీనాక్షి నటరాజన్ నేతల పనితీరుపై సీరియస్ కావడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బాధ్యతల్లో నిర్లక్ష్యం వహిస్తే పార్టీ పదవులు కట్ చేస్తామన్న హెచ్చరికతో ఇకపై పార్టీ కార్యక్రమాల అమల్లో అలసత్వానికి తావులేదన్న స్పష్టమైన సంకేతాలనిచ్చారు.